బాల్కొండ మండలం ఇత్వార్పేట్ గ్రామానికి చెందిన తుడుం సంపత్ అనే బాధితునికి కాలికి సర్జరీ అవసరం ఉండి నిమ్స్ హాస్పిటల్లో చేరగా చికిత్స కోసం 75,000 రూపాయల ఎల్ఓస్ ని మంజూరు చేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. కక్షిదారులు తమ విలువైన సమయాన్ని డబ్బును వృధా చేసుకోకుండా రాజమార్గంలోనే రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయాధికారిని భారతలక్ష్మి అన్నారు. ఆర్మూర్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ పై న్యాయవాదులకు పోలీసులకు అవగాహనతో పాటు జాతీయ లోక్ అదాలత్ గోడపత్రులు ఆవిష్కరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సంజనర్ వెల్లడించారు. వారి సంక్షేమం కోసం త్వరలోనే సిటీ పోలీస్ విభాగంలో ప్రత్యేకంగా హోంగార్డ్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కాగా ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అని సీఎం రేవంత్ దేవరకొండ సభలో చెప్పారు. పేదలకు ఇల్లివ్వని కేసీఆర్ 2,000 కోట్లతో గడి కట్టుకున్నారు. ఆ 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే 22 లక్షల ఇల్లు ఇచ్చేది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చోట మేము ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన చోట కేసీఆర్ ఓట్లు అడగాలి. అల్లుడు కొడుకు బిడ్డ ఆయనను ముంచుతారు. బీఆర్ఎస్ ను కేటీఆర్ బొంద పెడతారని పేర్కొన్నారు.